everyone, welcome to my channel Grace Cakes and Bakes with frustrating recipes. The most requested recipe eggless chocolate cake స్క్రాచ్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నా బిజినెస్ రెసిపీ. సో స్టెప్ బై స్టెప్ చూసేయండి. ఎగ్లెస్ స్క్రాచ్ తో చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇలా రావాలి కేక్ మనకి, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఐసింగ్ కూడా చాలా బాగుంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్లెస్ కేక్స్కి కంపల్సరీ వేయింగ్ మిషన్ అనేది ఉండాలి. బేకింగ్లో చెప్తాను కదా నేను, వేయింగ్ మిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. కప్ మెజర్మెంట్స్ కన్నా వేయింగ్ మిషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎలాగైతే మెజర్మెంట్స్ క్యాప్షన్లో చూపించానో అలాగే మీరు తీసుకోండి. 110 గ్రామ్స్ అనేది నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను, లేదా కేక్ ఫ్లోర్ తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అనేది మైదాని నేను రిమూవ్ చేసేస్తున్నాను. దాని ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ అనేది నేను కోకో పౌడర్ని యూజ్ చేస్తున్నాను. కోకో పౌడర్ అనేది ఆ మైదాలో యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ తీసేసి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్నట్టుగా మీరు వేసుకోకండి, మొత్తం ఇక్కడ పడిపోయింది కదా, నీట్గా వేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అనేది మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1/4 టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా అండ్ 1/2 టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మనం యాడ్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ముందు కలుపుకోండి. ఎక్కడ ఏ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఉండిపోకుండా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కప్ తీసుకొని ఆ బౌల్లో ఇక్కడ వెయిట్ మిషన్ మీద సేమ్ అలాగే టేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కర్డ్ తీసుకోండి. కర్డ్ అనేది 55 గ్రామ్స్ తీసుకోండి. అన్నిటి మెజర్మెంట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో క్లియర్గా చూసుకొని మీరు ప్రాసెస్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. 75 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న కేక్ మెజర్మెంట్స్ వచ్చేసి 1/2 kg కూల్ కేక్కి సరిపోతుంది. కూల్ కేక్ అయినా నార్మల్ కేక్ అయినా. స్పాంజ్ వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇక్కడ నేను మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ అనేది 1/2 కప్ మెజర్మెంట్స్ ఉంటుంది కదా, అదే మెజర్మెంట్స్తో నేను 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. లేదంటే వెయిట్స్లో ఎంఎల్స్లో చెప్పాలనుకుంటే కనుక 120 ml మిల్క్ తీసుకుంటున్నాను. అండ్ ఆయిల్ వచ్చేసి 1/4 కప్లో 3/4 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. అర్థమైందండి? 1/4 కప్ ఉంటుంది కదా, లేదంటే అదే వెయిట్స్లో కానీ ఎంఎల్స్లో చెప్పాలనుకుంటే ఆయిల్ మాత్రం 45 ml వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనే ముందు కర్డ్ని చక్కగా కలుపుకోండి. కర్డ్ అండ్ ఆయిల్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే స్టెప్ బై స్టెప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ప్రాసెస్ని స్పీడ్ చేశాను, వీడియో లెందీ అవుతుందని. సో నేను చెప్పినట్టుగానే కర్డ్ ఆయిల్ అనేది తీసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలాగ నీట్గా, ఎక్కడ మీకు షుగర్ పార్టికల్స్ అనేవి ఉండకూడదు. అందుకే ఖచ్చితంగా పౌడర్ షుగర్ మాత్రమే తీసుకోండి. మెజర్మెంట్స్ అనేవి తేడా రాకుండా ఉంటాయి అండ్ కేక్ కన్సిస్టెన్సీ కూడా తేడా రాకుండా ఉంటుంది. సో ఈవెన్గా ఉండడానికి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కోకో పౌడర్ అండ్ ఫ్లోర్ మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని స్టెప్ బై స్టెప్ కొద్దిగా యాడ్ చేసుకొని దాంతోపాటు మిల్క్ని యాడ్ చేసుకోండి మధ్యలో. ఇలా ఈవెన్గా కలుపుకోండి. సో నీట్గా బ్యాటర్ అనేది మొత్తం ఇలా ఈవెన్గా కలుపుకోండి. అండ్ ఫ్లోర్ మిక్చర్ అనేది మీరు చక్కగా జల్లించుకోండి ఒకసారి, అప్పుడు ఎటువంటి లమ్స్ అనేవి ఉండదు. ఇప్పుడు ఈ టైంలోనే ఓవెన్ అనేది మీరు ప్రీహీట్ చేసుకోకుండా ఉంటే కనుక ప్రీహీట్ చేసేసుకోండి. ముందు ప్రీహీట్కి ఓవెన్ పెట్టేసుకొని 180 degrees దగ్గర పెట్టుకొని 10 to 15 minutesకి పెట్టుకోండి. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ప్రీహీట్ పెడితే ఏమవుతుందంటే ఓవెన్ చక్కగా హీట్ అవుతుంది కాబట్టి బేకింగ్ కూడా చాలా ఈవెన్గా మంచిగా బేక్ అవుతుంది. లేదంటే కేక్ అనేది డీఫ్లేట్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఓవెన్ బాగా మంచిగా టెంపరేచర్ ప్రీహీట్ అయి ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిల్క్ మొత్తం నేను యాడ్ చేసేసి మొత్తం ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కలుపుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇందులోనే 1/2 TSP అనేది వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. బ్యాటర్ మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత 1/2 TSP వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. సో చాక్లెట్ ఎసెన్స్ అనేది యాడ్ చేయాలా వద్దనే డౌట్ ఉంటుందేమో మీకు, అదేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
చాలా మంది వరకు చెప్పుకుంటారు చాక్లెట్ ఎసెన్స్ అంత ఫ్లేవర్ బాగోదని చెప్పి. వెనిలా ఎసెన్సే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మనం కోకో పౌడర్ యాడ్ చేసాం కాబట్టి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్లెస్ కేక్స్కి కేక్స్కి వచ్చేంత ఫ్లఫీనెస్ రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. స్పాంజ్ బాగానే ఉంటుంది, ఫ్లఫీగానే ఉంటుంది, కానీ ఎగ్కి వచ్చినంత ఫ్లఫీగా అయితే ఉండదు. సో ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఎవరైనా సరే, హోమ్ బేకర్స్ అయినా ఎవరైనా సరే, మనం స్క్రాచ్తో చేస్తున్నప్పుడు ఎగ్లెస్ కేక్స్లో మనం ఎటువంటి ఇక్కడ కేక్ జెల్స్ కానీ ఇలాంటివి ఏమి మనం ఎక్స్ట్రాగా యూజ్ చేయట్లేదు కాబట్టి, అండ్ మనం ప్రీమిక్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి, స్క్రాచ్తో చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. కానీ దానికన్నా ప్రీమిక్స్లు వాటికి వచ్చేంత వస్తుందని చెప్పి నేను చెప్పను, కానీ ఎయిరీగా మనం కేక్ చేసుకోవడానికి వీలు పడేంతగా చక్కగా ఉంటుంది, ముద్దగా రాకుండా. అండ్ ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ అనేది వైట్ వెనిగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో మనం బ్యాటర్ షిఫ్ట్ చేసుకునే టైంలో, టిన్లో షిఫ్ట్ చేసుకునే టైంలో మనం 1/2 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. కంపల్సరీ వెనిగర్ అనేది యాడ్ చేసుకుంటే నేను చేసే ఎగ్లెస్ కేక్ స్పాంజెస్ ఎలా వస్తాయో సేమ్ అలాగే ఎయిరీగా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ నేను 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను, చక్కగా బటర్ పేపర్ తీసుకున్నాను. అండ్ బటర్ పేపర్లో నేను ఇక్కడ ఆయిల్ రాయలేదు, చూసారా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నా బటర్ పేపర్కి చాలా స్టిక్ అవ్వకుండా బాగుంటుంది బటర్ పేపర్. సో నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేయలేదు. మీరు కనుక నార్మల్ పార్చ్మెంట్ పేపర్ లాంటివి యూస్ చేస్తే ఆయిల్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు ప్రీహీట్ పెట్టుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు 1 kgకి కనుక ప్రిపేర్ చేసుకుంటే 35 to 40 మినిట్స్ వరకు పడుతుంది. అండ్ అది బేకింగ్ టైం వచ్చేసి మీ ఓవెన్ బట్టి ఉంటుంది, అండ్ టిన్ సైజ్ బట్టి కూడా వేరియేషన్ వస్తుంది. ఎగ్లెస్ కేక్స్కి కంపల్సరీ బేక్ అయిన తర్వాత దాన్ని సెట్ అయ్యేంత వరకు ఒక 1/2 hour అలాగే పక్కన ఉంచేయండి. పూర్తిగా కూల్ అయిన తర్వాతే కేక్ మీరు ఇలా డీమోల్ చేసుకోండి. ముందుగానే డీమోల్ చేస్తే ఏమవుతుందంటే కేక్ అనేది ముద్దగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. ఎగ్ అయినా సరే, ఎగ్లెస్ అయినా సరే. అండ్ ఎగ్లెస్ ఇంకా చాలా డెలికేట్గా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు డీమోల్ చేసి కేక్ లేయర్స్ అనేది కట్ చేసుకోండి. నేను ఇక్కడ హర్రీగా కట్ చేస్తున్నాను. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీకు క్రమ్స్ రాకుండా కట్ చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ర్యాపర్తో మొత్తం క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతో కేక్ని ర్యాప్ చేసేసి ఒక ఓవర్ నైట్ అనేది ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత ఆ తర్వాత రోజు మీరు కట్ చేస్తే నీట్గా లేయర్స్ అనేది కట్ అవుతుంది. సో నాకు ఇప్పుడు అర్జెంటుగా ఉంది ఆర్డర్ కాబట్టి, సో నేను ఇక్కడ ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. అండ్ సైడ్స్ నుంచి వచ్చినా సరే పర్లేదు, కొంచెం స్లోగా కట్ చేసుకోండి. చూడండి, ఎగ్లెస్ కేక్ అయినా సరే ఎంత బాగుంటుందో, చాలా ఫ్లఫీగా, అంటే ఎగ్ ఉన్నంత ఫ్లఫీ రాకపోయినా సరే, మనకి అంత స్పాంజ్ అంత ఫ్లఫీనెస్ రాకపోయినా లోపల మాత్రం ఎటువంటి ముద్దలు లేకుండా ఎయిరీగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను ఎగ్లెస్ కేక్స్ కోసం, బట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా నేను చేయడం వచ్చిన తర్వాత నా బిజినెస్లో చాలా యూజ్ అవుతుంది ఎగ్లెస్ కేక్ రెసిపీస్. చూసారా ఎలా ఉన్నాయో, ఎక్కడ ఏ ముద్ద లేకుండా అండ్ బేక్ అవ్వకుండా, ఏమైనా పార్టికల్స్ ఉండకుండా, చూడండి ఈవెన్గా బేక్ అయిపోయి చాలా బాగుంది కదా స్పాంజ్. సో ఇలాంటి స్పాంజ్ కావాలనుకుంటే మీరు స్క్రాచ్తోనే మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే రెసిపీని డీటెయిల్గా చూసి ప్రిపేర్ చేయండి. అండ్ ఎక్కడ మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా నీట్గా మొత్తం చూస్తూ ప్రిపేర్ చేసుకోండి. అండ్ రెసిపీ ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి మోర్ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ లైక్ వల్ల ఎంతోమందికి నా వీడియోస్ అనేది షేర్ అవుతాయి. సో థ్యాంక్స్ అండి. అండ్ నా రెసిపీస్ కోసం మీరు కింద కామెంట్స్ చేసి అడుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రెసిపీ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.